శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న నాయకులు లింగాల వెంకన్న, మిగతా భిక్షరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేదిక వెనకాల ఉన్న కౌన్సిలర్ సుని పేరు పేరిన నమస్కారాలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మహిళలకు కూడా ఒక రోజు ఉంది, మహిళలకు కూడా ఒక దినం ఉంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి రోజు. ఈ రోజు కోసం మనకంటే ముందు తరం వాళ్ళు ఏళ్ల తరబడి కొట్లాడితే ఈ రోజుకు మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. 1845లో అమెరికాలో ఒక బట్టల కంపెనీ, ఒక బట్టలు తయారు చేసే కంపెనీలో మేము పనిచేస్తున్నాం, మగవాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం, మాకు కూడా సమానమైన కూలీ ఇవ్వాలని చెప్పేసి మహిళలంతా అక్కడ ఐక్యంగా ఉండి కొట్లాడటం ప్రారంభించారు. అట్లా కొట్లాడుతూ 1845లో మొదలైన కొట్లాట 1857 వరకు ఆ కొట్లాటనే కంటిన్యూ అయింది. 1857లో విజయం సాధిస్తారు. ఆ విజయం 1857 మార్చి 8వ తారీఖు నాడు విజయం సాధిస్తారు. ఆ విజయం సాధించినటువంటి సందర్భంలోనే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని దేశాల్లో డిఫరెంట్ వేరు తేదీలలో జరుపుకుంటూ రావడం జరిగింది.